హెచ్సియు వైస్ ఛాన్సలర్ తో బీజేపీ ఎంపీల భేటీ. ఎంపీ కొండా విశ్వేశ్వర్ ఇంట్లో హెచ్సియు వీసీలతో భేటీ అయ్యారు బీజేపీ ఎంపీలు. కంచిగచ్చిబౌలి భూముల యూనివర్సిటీవా ప్రభుత్వానివా అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. భూముల రికార్డులు పరిశీలిస్తున్నారు ఎంపీలు. హెచ్సియు భూముల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని నిన్న చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హెచ్సియు భూములపై మంత్రుల కమిటీ వరుస సమీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీలు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. హెచ్సియు వైస్ ఛాన్సలర్ తో బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ ఇంట్లో హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కంచగచ్చిబౌలి భూములు యూనివర్సిటీవా ప్రభుత్వానివా అనే అంశంపై చర్చిస్తున్నారు. ఆ భూముల రికార్డులను పరిశీలిస్తున్నారు. హెచ్సియు భూముల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని నిన్న చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హెచ్సియు భూములపై మంత్రుల కమిటీ వరుస సమీక్షలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కంచగచ్చిబౌలి భూములు యూనివర్సిటీవా ప్రభుత్వానివా అంటూ కూడా ఒక చర్చ అయితే సాగుతోంది. యూనివర్సిటీ వీసీతో బీజేపీ ఎంపీల భేటీ కొనసాగుతోంది. హెచ్సియు భూముల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని నిన్న చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హెచ్సియు భూములపై మంత్రుల కమిటీ వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. వీసీతో బీజేపీ ఎంపీల భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ రిజిస్ట్రార్ తో బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, రఘునందన్, కొండ విశ్వేశ్వరరెడ్డి ముగ్గురు ఎంపీలు పాల్గొంటున్నారు. అదేవిధంగా వీసీతో పాటు హెచ్సియుకు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్యంగా హెచ్సియు సంబంధించినటువంటి కంచగచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పౌర సమాజంతో, విద్యార్థులతోటి, అదేవిధంగా ప్రొఫెసర్లతోటి, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్టాఫ్ తోటి అందరితోటి కూడా సమావేశమై ఆ భూములు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపైన ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే విషయంలో అసలు రికార్డులు ఏ విధంగా ఉన్నాయనే పరిశీలించే అంశాన్ని అయితే బీజేపీ ఎంపీలు భుజాన వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హెచ్సికి సంబంధించినటువంటి భూముల విషయం రికార్డులను పరిశీలించేందుకు వీసీ తోటి సమావేశం అవుతున్నట్టుగా అయితే బీజేపీ ఎంపీలు చెబుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, గెజిట్లు ఏమైనా ఉన్నాయా, జీవోలు ఏమైనా ఉన్నాయా, కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములు ఏ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూములు యూనివర్సిటీకి కేటాయించారు, ఆ కేటాయించిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అనేక అంశాలను అయితే వీసీ తోటి రిజిస్ట్రార్ తోటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇదే విషయంలో నిన్న కేటీఆర్ చిట్చాట్ చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా బీజేపీ ఎంపీలపైన చేసినటువంటి సందర్భం కనబడుతుంది. హెచ్సియు భూములకు సంబంధించి ఒక భారీ కుంభకోణం దాగి ఉంది. ఆ కుంభకోణంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా ఉన్నాడంటూ ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా ఈ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితమే ఈటల రాజేందర్ కూడా హాజరవడం జరిగింది. దాదాపు గంట నుండి హెచ్సియుకి సంబంధించినటువంటి వీసీ తోటి రిజిస్ట్రార్ తోటి సమావేశమైనటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే రికార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. గతంలో మొత్తం 2300లకు సంబంధించిన ఎకరాలు అయితే గతంలో ఇచ్చినట్టుగా హెచ్సియుకి ఇచ్చినట్టుగా ఒక గెజిట్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ గెజిట్ ఉందా లేదా, అధికారికంగా ఉన్నటువంటి పత్రాలు ఏవి, అయితే ఇప్పటి వరకు ఏదైతే హెచ్సి కేటాయించినటువంటి భూముల్లో ఏ సందర్భాల్లో ఏ ఇన్స్టిట్యూషన్కు కేటాయించడం జరిగింది, ఆ సందర్భాల్లో వాటిని కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించినటువంటి భూములు అయితేనేమి, ఆర్టీసీకి కూడా కొంత భూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియానికి కూడా కొంత భూములు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇట్లా అనేక సందర్భాల్లో అనేక సంస్థలకు భూములు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఆయా సందర్భాల్లో ఎందుకు భూములు ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు ఏదైతే ఎంఐజీకి సంస్థకు 400 ఎకరాలు ఏ సందర్భంలో
ఇవ్వాల్సి వచ్చింది. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ భూములకు సంబంధించినటువంటి రికార్డులను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.